అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. వరసగా కొడుకులు పుడితే కూతురు లేదే అని బాధ, అందరూ కూతుర్లు పుడితే కొడుకులు లేరే అని బాధ. కొడుకు ఉద్యోగం రాకపోయినా, కూతురికి పెళ్లి కాకపోయినా, భార్య పుట్టింటికి పోయినా, 4 రోజులు ఆలస్యమైనా, కొత్త ఇల్లు కొనడానికి స్తోమత లేకపోయినా, చేసేది ఉన్నత ఉద్యోగమైనా ఇంకా పెద్ద ఉద్యోగం రాలేదే అనే బాధ. ఇలా చెప్పుకుంటూ పోతే బాధలకు కొరతే లేదు. కాబట్టి సంతానం, భార్య, ఉద్యోగం, సంపదలు ఇవన్నీ తాత్కాలికంగా సంతోషాలని ఇచ్చేవే, చివరికి బాధలతోనే ముగుస్తాయి. కాబట్టి వీటి మీద ఆసక్తి పరిమితంగా ఉండాలి కానీ అపరిమితంగా ఉండకూడదు. అదే సకల బాధలకు కారణం. ఇంకా కొంతమంది నేను చచ్చినా పర్లేదు నా ఆస్తి ధనం పోవడానికి ఇష్టపడరు. అంటే ప్రాణాల కన్నా తాను సంపాదించుకున్న ధనం, ఆస్తి, పదవి మీద ఎంత వ్యామోహం చూడండి. దేని మీద అయినా గాఢంగా ప్రేమ, అనురాగం, అనురక్తి, ఆపేక్ష ఉంటాయో, ఏ కారణం చేతనైనా వాటి నుంచి వియోగం కలిగితే అంతకు రెట్టింపు దుఃఖం కలుగుతుంది. కాబట్టి తీవ్రమైన గాఢమైన ప్రేమ, అనురక్తి దుఃఖానికి దారి తీస్తుంది అని తెలుసుకోవాలి. ఈ లక్షణాలు ఉన్నవారు భక్తికి, సాధనకు నిజంగా పనికిరారు. ప్రేమ, అనురాగం ఉండకూడదా అండి? అంటే ఉండాలి, కానీ ఒక పరిమితిలో, ఒక మోతాదులో ఉండాలి. హద్దులు దాటకుండా ఉండాలి, మన అధీనంలో ఉండాలి. ఏదీ తీవ్రంగా ఉండకూడదు. కాబట్టి ఆసక్తి, అనభిష్వంగం అలవరుచుకోవాలి. మనం దైనందిన జీవితంలో తరచుగా మనకు ఇష్టమైన వారు, ఇష్టమైన వస్తువులు తారసపడుతుంటాయి. అలాగే మనకు ఇష్టం లేని వారు, ఇష్టం లేని వస్తువులు కూడా పలకరిస్తుంటాయి. ఈ రెండింటి పట్ల సమభావన కలిగి ఉండాలి. ఇష్టం వచ్చినవి అతిగా తినడం వల్ల ఎలా అజీర్తి చేస్తుందో, అలాగే ఇష్టం వచ్చిన వారితో ఎక్కువగా అనుబంధం పెట్టుకుంటే కూడా ప్రమాదమే కలుగుతుంది. కాబట్టి ఇష్టం, అనిష్టం రెండింటినీ సమంగా చూడాలి. నిత్యంచ సమచిత్తత్వం, అనునిత్యము అన్నిటి పట్ల, అందరి పట్ల సమభావం కలిగి ఉండాలి అంటున్నాడు పరమాత్మ. ఇది ధ్యానం, దైవచింతన వల్లనే సాధ్యమవుతుంది. ఇష్టం, అనిష్టం, సుఖం, దుఃఖం, లాభం, నష్టం వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి కంగారు పడకూడదు, సమంగా చూడాలి అనే భావన అలవరుచుకోవాలి.